హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయని ఇలా గనక చేసి పెట్టారంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. నువ్వులు పల్లీలు ఇలా కారపొడి చేసి వేశారంటే వంకాయ ఫ్రై అనేది మరింత టేస్టీగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2-3 వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా వంకాయల్ని ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకొని పొడవుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని మొత్తం ఇలా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలండి. వంకాయలు బాగా మగ్గిపోవాలి. ఇవి మగ్గేలోగా మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నింటినీ వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని వంకాయలు మగ్గినాయో లేదో చూద్దాం. వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే కనుక వంకాయలు చక్కగా మగ్గినట్లే అండి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాతే నువ్వులు పల్లీల కారాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని వేసేసుకుంటున్నాను. ఇలా ఈ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ అంతా వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. 1 నిమిషం మూత పెట్టుకున్నామంటే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు చివరగా తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వంకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఈ కమ్మని వంకాయ వేపుడు రైస్లోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సైడ్ డిష్ కింద కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే వంకాయ వేపుడు అనేది చాలా రుచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. వంకాయ వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.